హలో అండి, ఒకసారి గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని టీఎస్ ఈపీఎస్ సెట్ లాస్ట్ డేట్ ఎప్పుడుంది, ఏ డేట్స్ ఎప్పుడు ఉన్నాయో ఒకసారి చూద్దాం. టీఎస్ ఈపీఎస్ సెట్ 2024. యాక్చువల్లీ ఇది ఇంతకుముందు మనకు దీని పేరు ఎంసెట్ ఉండే, టీఎస్ ఎంసెట్ 2023 ఉండే ఎంసెట్లో. ఇప్పుడు వచ్చేసి ఈపీఎస్ సెట్ అని పేరు మార్చారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఈ మూడింటికి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. చూడండి, ఈపీఎస్ సెట్ వచ్చేసి ఇక్కడ ఫ్లాష్ ద లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ టీఎస్ ఈపీఎస్ సెట్ 2024 ఆన్లైన్ అప్లికేషన్స్ వితౌట్ లేట్ ఫీ 6th April 2024. 6th April అంటే ఇవాళ ఎంత 24. ఇవి ఒక 7 days, ఒక 6 days, 13 days ఉంది లాస్ట్. ఓకే, తొందర అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే ఎవరైనా అప్లై చేసుకోగలరు. ఇక్కడ చూడండి ఒకసారి, మనకి ఫీజు వచ్చేసరికి ఇంజనీరింగ్ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే 500 పేమెంట్ అండ్ అదర్స్ అందరికీ 900 పేమెంట్. నెక్స్ట్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ చేసే వాళ్ళకి ఎస్సీ ఎస్టీకి 500, అదర్స్కి 900. అండ్ బూత్ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ ఫార్మసీ ఈ 2 సెట్స్కి అప్లై చేసే వాళ్ళకి ఎస్సీ అయితే 1000 రూపీస్, అదర్ 1800 రూపీస్ ప్లస్ జిఎస్టీ కూడా కట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ డేట్స్లోకి కూడా వెళ్తే మనకి టోటల్ డేట్స్ ఉంటాయి. ఇక్కడ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ 21 February వెడ్నెస్డే 2024. మనకు నోటిఫికేషన్ February 21కి రావడం జరిగింది. ఈ కమెన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అంటే మనకు అప్లికేషన్స్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతున్నాయి అంటే 26 February నుంచి స్టార్ట్ అయ్యాయి. లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది చూడండి, ఇక్కడ లాస్ట్ డేట్ April 6th 2024 సాటర్డే వరకు లాస్ట్ డేట్ ఉంది. ఒకవేళ మీరు అప్లికేషన్లో ఏదైనా ఎంట్రీ చేసేటప్పుడు మిస్టేక్స్ చేసినవి కరెక్షన్ చేసుకోవాలి అంటే మనకి ఈ కరెక్షన్కి ఒక 4 days టైం ఇస్తున్నారు. చూడండి, ఇక్కడ కరెక్షన్కి మనకి 8th April 2024 నుండి 12 April 2024 వరకు. అంటే ఈ 4 daysలో మనం ఏదైనా మన అప్లికేషన్లో మిస్టేక్ చేస్తే దాన్ని మనం కరెక్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ విత్ లేట్ ఫీ ఆఫ్ 250 లేట్ ఫీ తోటి మనకు అప్లికేషన్ April 9th వరకు తీసుకుంటుంది. నెక్స్ట్ మనకు 500 లేట్ ఫీ తోటి 14th April వరకు తీసుకుంటున్నారు. అదేవిధంగా 2500 లేట్ ఫీ తోటి అప్లికేషన్స్ April 19 వరకు తీసుకుంటారు. నెక్స్ట్ 5000 లేట్ ఫీతో May 1st వరకు అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. సో టోటల్గా అప్లికేషన్స్ అన్నీ ఎప్పుడు క్లోజ్ అవుతున్నాయి, May 1st క్లోజ్ అయిపోతున్నాయి. అయిపోయిన తర్వాత మనకు హాల్ టికెట్స్ ఎప్పుడు వస్తాయి చూడండి, హాల్ టికెట్స్ అనేటివి మనకి 29th April 2024 నుంచి హాల్ టికెట్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కమెన్స్మెంట్ ఆఫ్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే ఇక్కడ మనకు 4 noon అంటే మార్నింగ్ 9 AM to 12 noon అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసి సెషన్ 3 to 6. ఇక్కడ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకి 7th రోజు 8th రోజు 4 noon ఒక సెక్షన్, ఆఫ్టర్నూన్ ఒక సెక్షన్ ఉంది. 7th రోజు 8th రోజు 4 noon సెషన్ ఒకటే ఉంది. నెక్స్ట్ ఇంజనీరింగ్కి వచ్చేసరికి 9th 10th 11th ఈ 3 days ఎగ్జామ్స్ ఉంటాయి. 9th 10th 2 సెషన్స్ ఉన్నాయి, 4 noon సెషన్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్. 11th రోజు మాత్రం ఓన్లీ 4 noon సెషన్ ఉంది. ఇది ఇప్పుడు మనకి ఇక్కడ అప్లికేషన్స్ ఎప్పుడు అయిపోతున్నాయి, 6th రోజు అయిపోతున్నాయి కదా. చూడండి, మీరు తొందర అప్లై చేసుకుంటే సెంటర్ అనేది మీ దగ్గర రావడం జరుగుతుంది. ఆల్రెడీ నాకు తెలిసి మీ ఏరియాలో సెంటర్స్ అన్నీ అయిపోయి ఉంటాయి. ఓన్లీ హైదరాబాద్ సెంటర్ చూపిస్తుంది. నేను నిన్ననే 23rd నైట్ అప్లై చేశాను ఒకరికి. అప్లై చేస్తే ఓన్లీ హైదరాబాద్ సెంటర్లే చూపించడం జరిగింది. రిమైనింగ్ డిస్ట్రిక్ట్ సెంటర్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి. ఓకే, ఇది తొందరగా అప్లై చేసుకోండి. టీఎస్ ఈపీఎస్ సెట్ ఇప్పుడు ఎంసెట్ పేరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.